హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పైన రేవంత్ కుట్రలు ఇంకా ఆగలేదు. 400 ఎకరాలు కొట్టేసే కుతంత్రం విఫలం కావడంతో కొత్త కుట్రకు తెరతీసింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఈసారి ఏకంగా వర్సిటీనే అక్కడి నుంచి లేపేసే స్కెచ్ వేసింది. ఎకో పార్కు పేరుతో హెచ్సియుపై పాశవికమైన దాడికి సన్నద్ధమైనట్టు తెలుస్తోంది. మొత్తంగా 2000 ఎకరాలు మింగేసేందుకు నయా పన్నాగానికి తెరతీసినట్టు స్పష్టమవుతోంది. రేవంత్ కొమ్ము కాస్తున్న ఎల్లో మీడియాలు, పత్రికల్లో ఇవాళ ఎకో పార్కు ప్రతిపాదనల వార్తలు పలు అనుమానాలకు తావిస్తున్నాయి. వందల బుల్డోజర్లతో అడవిని నాశనం చేసిన తర్వాత రేవంత్ సర్కార్ మొసలి కన్నీరు కారుస్తోంది. ఎకో పార్కు, నైట్ సఫారీ పార్కు అంటూ కొత్త రాగం అందుకుంది. నిజంగానే ఎకో పార్కు నిర్మించే ఆలోచన ఉంటే గత కొద్ది రోజులుగా 100 ఎకరాల అడవిని ఎందుకు విధ్వంసం చేసినట్టు? కథ అడ్డం తిరిగినందుకేనా ఈ కపట నాటకానికి తెరతీశారు? ప్రకృతి మీద ప్రేమ ఉంటే ఇంత విధ్వంసానికి పాల్పడేవారా అని ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఇన్ని రోజులుగా సర్కారు నరికిన చెట్లకు ఎంత మూల్యం చెల్లిస్తే అవి తిరిగి వస్తాయి? బుల్డోజర్లతో పిగిలించిన పచ్చదనం మళ్ళీ తిరిగి రావాలంటే ఎంత కాలం పడుతుంది? వన్యప్రాణులపై ఎక్కుబెట్టిన ఆర్త నాదాల పాపం ఊరికే పోతుందా? గూళ్ళు చెదిరిన పిట్టలకు దిక్కులేక పరుగెత్తిన జీవులు, సర్కారు చేసిన వనమేధం తాలూకు గాయాలు తగ్గాలంటే ఎన్నేళ్లు పడుతుంది? రేవంత్ రెడ్డి పాచిగా పారనందుకేనా ఎకో పార్కు ఎత్తుగడ వేస్తున్నారు? ఎకో పార్కు ముసుగులో యూనివర్సిటీని అక్కడి నుంచి తరలించే కుట్రలు పండుతున్నారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీని ఫ్యూచర్ సిటీకి తరలిస్తున్నట్లు ఎల్లో మీడియా కథనాల్లో ప్రచురించింది. అతిపెద్ద ఫ్యూచర్ సిటీని నిర్మిస్తున్నప్పుడు రాష్ట్రానికి మరో పెద్ద యూనివర్సిటీని తీసుకురాలేరా అని విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు. భూములు కొట్టేసే పాచిక పారనందుకే రేవంత్ రెడ్డి హెచ్సియు కుట్రలు పన్నుతున్నారని విద్యార్థులు మండిపడుతున్నారు. హైదరాబాద్ యూనివర్సిటీ భూముల వివాదం దేశవ్యాప్తంగా దుమారం రేపినా రేవంత్ సర్కారుకు బుద్ధి రావడం లేదు. ఒకవైపు సుప్రీంకోర్టు తీర్పుతో యూనివర్సిటీలో బుల్డోజర్ల విధ్వంసానికి తెరపడింది. అయినప్పటికీ రేవంత్ సర్కారు కమిటీల పేరుతో కొత్త రాజకీయానికి తెరతీసింది. కంచె గచ్చిబౌలి భూ వివాద పరిష్కారం కోసం ప్రభుత్వం కమిటీ ఏర్పాటు చేసింది. ఇందులో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులెట్టి శ్రీనివాసరెడ్డి ఉంటారని ప్రకటించింది. వీరితో పాటు హెచ్సియు కార్యనిర్వాహక కమిటీ, పౌర సంఘాలు, విద్యార్థులు, స్టేక్ హోల్డర్స్ కూడా ఉంటారని తెలిపింది. అయితే ఒకవైపు ఎకో పార్కు ప్రతిపాదనల నేపథ్యంలో మరోవైపు సర్కారు ఏర్పాటు చేసిన కమిటీపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో రేవంత్ సర్కారు సాగించిన వనమేధం దుష్పరిణామాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. తాజాగా వర్సిటీ క్యాంపస్ పరిధిలో ఓ జింక మృతి చెందడం కలకలం రేపింది. అడవిలోంచి పరుగులు తీసి వర్సిటీ సౌత్ క్యాంపస్ హాస్టల్ వైపు వచ్చిన జింకపై కుక్కలు దాడి చేశాయి. ఈ దాడిలో తీవ్రంగా గాయపడ్డ జింకను కాపాడేందుకు విద్యార్థులు ప్రయత్నించారు. ఫారెస్ట్ రెస్క్యూ టీంతో కలిసి జింకను వెటర్నరీ కేంద్రానికి తరలించారు. అయితే అప్పటికే జింక చనిపోయిందని వైద్యులు తెలిపారు.
రేవంత్ రెడ్డి గారు ఏదైతే చెప్పారో 400 ఎకరాలలో యూనివర్సిటీలలో ఎలాంటి వన్యప్రాణులు లేవని చెప్పేసి దిస్ ఇస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. డీర్ అనేది కుక్కలు అటాక్ చేయడం వల్ల నేలమట్టం అవడం జరిగింది. చూడండి, యూనివర్సిటీ టీం కూడా, యూనివర్సిటీ సెక్యూరిటీ కూడా దీన్ని రెస్క్యూ చేస్తున్నారు. మనం చూసుకున్నట్లయితే 400 ఎకరాలు ఏదైతే ఉన్నాయో బుల్డోజ్ చేయడం కారణం వల్ల డీర్లు అనేది చనిపోవడం జరుగుతుంది క్యాంపస్లో. ఆ 400 ఎకరాల్లో ఉండాల్సిన డీర్స్ స్టూడెంట్స్ ఉన్న ప్లేస్లోకి రావడం వల్ల క్యాంపస్లో ఉన్న డాగ్స్ వాటిని అటాక్ చేస్తున్నాయి. దానివల్ల ఈ నేలమట్టం అవ్వడం జరిగింది. మనం కొంచెం దగ్గరగా చూసుకుంటే చూడండి, ఇది మొత్తం డాగ్స్ వల్ల అటాక్ చేయడం జరిగింది. ఇక్కడ బ్లడ్ కూడా బ్లీడ్ అవుతుంది. యూనివర్సిటీ సెక్యూరిటీ కూడా దీన్ని రెస్క్యూ చేస్తున్నారు. అసత్య ప్రచారాలు చేసి తెలంగాణ ప్రజల్ని మోసం చేసిన రేవంత్ రెడ్డి చూడు ఎట్లా జరిగిందో. డీర్ మనం డైరెక్ట్ గా విట్నెస్ చేయొచ్చు. యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ లో మళ్ళీ ఒక జింక ప్రాణాపాయ స్థితిలో ఉన్నది. డాగ్స్ అటాక్ చేయడం కారణం వల్ల జింక అనేది ప్రాణాపాయ స్థితిలో ఉంది. యూనివర్సిటీ టీం కూడా దీన్ని రెస్క్యూ చేస్తున్నారు. జస్ట్ బికాస్ ఆఫ్ బుల్డోజింగ్ ద ఫారెస్ట్. 400 ఎకరాలు ఏదైతే బుల్డోజ్ చేశారో దాని కారణంగానే జింక అనేది ప్రాణాపాయ స్థితిలో ఉన్నది. ఏదైతే రేవంత్ రెడ్డి 400 ఎకరాలు ఈ యూనివర్సిటీలో బుల్డోజ్ చేయడం కారణంగానే రేవంత్ రెడ్డి ఏదైతే అసత్య ప్రచారం చేసిండో నిండు అసెంబ్లీ సభలో ఈ క్యాంపస్లో జింకలు ఏం లేవని చెప్పేసి యూ క్యాన్ విట్నెస్ ద సిచ్యువేషన్. యూనివర్సిటీ టీం కూడా దీన్ని రెస్క్యూ చేశారు. నిండు సభలో అసత్యాలు ప్రచారం చేసిన రేవంత్ రెడ్డిని యావత్ తెలంగాణ ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి. రేవంత్ రెడ్డి ఎంత పెద్ద దుర్మార్గుడో ఇది ఒక విట్నెస్. ఇలాంటి జింకలు చాలా ఉన్నాయి. దీనికి ఏ జింకలు చనిపోయినా కూడా దానికి కారణం కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి మాత్రమే బాధ్యత వహించాలి. కుక్క గడిచింది దానికి, మాకు దానికి ట్రీట్మెంట్ చేయాలంటే సరే అంటే తీసుకురండి అని చెప్పి తెచ్చింది. చూడగానే ఆవిడ చనిపోయింది. జింకలు ఎక్కడి నుంచి తీసుకొచ్చినారు జింకలు? యూనివర్సిటీ గచ్చిబౌలి సెంట్రల్ యూనివర్సిటీ. ఇది ఏ దవాఖానా? నల్లగండ వెటర్నరీ హాస్పిటల్. కుక్క కరిచినట్టు టేల్కు ప్లస్ కింద టెస్టికల్స్కు కుక్క కడితే ఎట్లుంటుంది. సో అది హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ప్రభుత్వం సాగించినటువంటి వన మేధంలో మూగ జీవాలు ఎంత తీవ్రంగా ఇబ్బంది పడుతున్నాయో స్పష్టంగా విజువల్స్ చెబుతున్నాయి. ఒక జింక బయటకు వచ్చి అక్కడ నీడలేకపోవడంతో బయటికి రావడంతో కుక్కల దాడిలో ఆ జింక తీవ్రంగా గాయపడ్డది. ఆ గాయపడ్డటువంటి కుక్కను ఆసుపత్రికి తీసుకెళ్లినటువంటి తర్వాత ఆ కుక్కల దాడిలోనే ఆ జింక ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి. సో దీంతో విద్యార్థులు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పర్యావరణవేత్తలు, జంతు ప్రేమికులు తీవ్రంగా ప్రభుత్వ వైఖరిని చాలా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నారు. కుక్కల దాడిలో జింక మృతి వార్తలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో రేవంత్ సర్కార్ దిద్దుబాటు చర్యలకు దిగింది. ఒకవైపు సోషల్ మీడియాలో ఇవన్నీ ఫేక్ వార్తలని తప్పుడు ప్రచారం చేస్తూనే మరోవైపు జీహెచ్ఎంసీ డాగ్ క్యాచింగ్ టీం యూనివర్సిటీకి వెళ్ళింది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో గుంట నక్కలు తప్ప ఇంకేమీ లేవని అసెంబ్లీలో రేవంత్ రెడ్డి తన మూర్ఖత్వాన్ని బయటపెట్టుకున్నారు. ఇప్పుడు రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం అక్కడి పచ్చటి అడవిలో ప్రభుత్వం పైశాచికత్వం ప్రదర్శిస్తోంది. అందుకే అక్కడి వన్యప్రాణులు బిక్కుమంటూ జనావాసంలోకి వస్తున్నాయి. తాజాగా వర్సిటీలో జింకలు హాస్టళ్ల వైపు వస్తున్నాయి. ఇటీవలే కంచగచ్చిబౌలిలో ఓ ఇంటి ముందుకు దుప్పి వచ్చింది. అక్కడి స్థానికులు దుప్పికి తాగునీళ్లు అందించి అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. సోషల్ మీడియాలో ఈ దృశ్యాలు వైరల్గా మారాయి. సీఎం సారు ఇది గుంటనక్కేనా అని నెటిజన్లు వ్యంగ్యంగా ప్రశ్నిస్తున్నారు. మొన్నటి వరకు సుమనోహరమైన ప్రకృతి అందాలతో కళకళలాడిన హెచ్సియు ఇప్పుడు వెలవెలబోతోంది.
హరిత సోయగాలు, పక్షుల కిలకిల రావాలతో ఆహ్లాదకరమైన వాతావరణం ఇప్పుడు మోడువారి కనిపిస్తోంది. రేవంత్ సర్కారు బుల్డోజర్ల పాలన తాలూకు గాయాల నుంచి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఇంకా తేరుకోలేదు. తాజాగా వర్సిటీ విద్యార్థులు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్న డ్రోన్ విజువల్స్ రేవంత్ సర్కారు కర్కశత్వాన్ని ఎత్తి చూపుతున్నాయి. హెచ్సియు విద్యార్థులు, ప్రొఫెసర్లు 5 దశాబ్దాలుగా కంటికి రెప్పలా కాపాడిన అడవిని రేవంత్ ప్రభుత్వం ధ్వంసం చేసింది. పర్యావరణవేత్తలు, మేధావులు వద్దు అని వారించినా వినకుండా మొండిగా వ్యవహరించింది. భావి తరాల భవితవ్యానికి తూట్లు పొడిచింది. పీకాక్ లేక్ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ప్రకృతి రమణీయతకు నిదర్శనం. కానీ ఆ హరిత సోయగం ఇక చరిత్రలో కలిసిపోయింది. కాంగ్రెస్ సర్కారు పైశాచికానికి పీకాక్ లేక్ కళ్ళ తప్పింది. మనిషి ఎంత ధనం సంపాదించినా బతకడానికి అనువైన పరిస్థితులు భూమి మీద లేకుంటే ఏం లాభం? ఎంత గొప్ప మాటలు ఇవి! తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ విజన్ ఎంత గొప్పదో అని చెప్పేందుకు ఈ మాటల నిదర్శనం. అందుకే ఆ విజనరీ పాలకుడి ఏలుబడిలో తెలంగాణ దేశంలోనే గ్రీనరీ స్టేట్గా పేరుగాంచింది. నేడు రేవంత్ సర్కార్ విధ్వంసం నేపథ్యంలో ప్రజలంతా మరోసారి కేసీఆర్ విజనరీ మాటలను గుర్తు చేసుకుంటున్నారు. ప్రతి ఒక్కరు ఎంత ధనం మనం సంపాదించి ఇచ్చినా మన పిల్లలకు భవిష్యత్ తరాలకు ఆ ధనం అనుభవించాలన్నా, వెల్త్ ఎంజాయ్ చేయాలన్నా బతకగలిగే పరిస్థితులు ఉండాలి, లివబుల్ కండిషన్ ఉండాలి. దీనికి మల్టీ ప్రాంగ్డ్ స్ట్రాటజీ కావాలి. విద్యార్థులు ఇన్వాల్వ్ చేయాలి, ప్రతి ఒక్కరు ఇన్వాల్వ్ చేయాలి, చిన్నప్పటి నుంచి ఆ జిజ్ఞాస కలిగించాలి, ఎన్జిఓలు ఇన్వాల్వ్ చేయాలి. ఆ ఎఫర్ట్ అంతా కూడా జరుగుతూ ఉంది. ఎంత ధనం మనం సంపాదించి ఇచ్చినా మన పిల్లలకు భవిష్యత్ తరాలకు ఆ ధనం అనుభవించాలన్నా, వెల్త్ ఎంజాయ్ చేయాలన్నా బతకగలిగే పరిస్థితులు ఉండాలి, లివబుల్ కండిషన్ ఉండాలి. దీనికి మల్టీ ప్రాంగ్డ్ స్ట్రాటజీ కావాలి. విద్యార్థులు ఇన్వాల్వ్ చేయాలి, ప్రతి ఒక్కరు ఇన్వాల్వ్ చేయాలి, చిన్నప్పటి నుంచి ఆ జిజ్ఞాస కలిగించాలి, ఎన్జిఓలు ఇన్వాల్వ్ చేయాలి. ఆ ఎఫర్ట్ అంతా కూడా జరుగుతూ ఉంది. ఎంత ధనం మనం సంపాదించి ఇచ్చినా మన పిల్లలకు భవిష్యత్ తరాలకు ఆ ధనం అనుభవించాలన్నా, వెల్త్ ఎంజాయ్ చేయాలన్నా బతకగలిగే పరిస్థితులు ఉండాలి, లివబుల్ కండిషన్ ఉండాలి. దీనికి మల్టీ ప్రాంగ్డ్ స్ట్రాటజీ కావాలి. విద్యార్థులు ఇన్వాల్వ్ చేయాలి, ప్రతి ఒక్కరు ఇన్వాల్వ్ చేయాలి, చిన్నప్పటి నుంచి ఆ జిజ్ఞాస కలిగించాలి, ఎన్జిఓలు ఇన్వాల్వ్ చేయాలి. ఆ ఎఫర్ట్ అంతా